ముందుగా అందరికీ నమస్కారం. నేను మిరాజ్. భారతదేశానికి సంబంధించి ప్రజల యొక్క నడవడిక అనేది మారుతూ ఉంది. దానికి కారణం ఎవరంటే రాజకీయ నాయకులు. ఉచితాల పేరుతో తన సొమ్మేదో ఇస్తున్నాము అని చెప్పుకోవడంతో పాటుగా సంక్షేమ పథకాల పేరుతో మేము అవి చేస్తున్నాము ఇవి చేస్తున్నాము అని చెప్తున్నారు, కానీ ప్రజలు దాన్ని గ్రహించలేకపోతున్నారు. దానికి కారణం ఏంటంటే నాకు ఈ నెల 15,000 వస్తున్నాయి, లేకపోతే నాకు అమ్మఒడి కింద 15,000 వస్తున్నాయి, లేకపోతే నాకు వేరే సంక్షేమ పథకాల ద్వారా 18,000 వస్తున్నాయి, లేకపోతే ఆటో వర్కర్స్కి 10,000 వస్తున్నాయి, లేకపోతే మత్స్యకారులకు 10,000 వస్తున్నాయి, లేకపోతే మిషన్ కుట్టుకుంటే ఇంకో 10,000 వస్తున్నాయి. ఇలా సంక్షేమ పథకాల పోరుబాటలో పడుతున్నారే తప్ప ప్రభుత్వం ఎప్పుడు కూడా రెండింటిని ఫ్రీగా ఇస్తే చాలు ఏ ప్రజలకైనా సరే. అవి రెండు ఏంటంటే విద్య, రెండేది వైద్యం. ఫ్రీగా తీసుకోవాల్సిన, ఉచితంగా తీసుకోవాల్సిన ఈ రెండింటిని ప్రజలు డబ్బుతో కొనుక్కుంటున్నారు. అంటే గవర్నమెంట్ స్కూల్స్లో చదివించరు, గవర్నమెంట్ హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ తీసుకోరు, ప్రైవేటు స్కూల్స్లో చదివిస్తారు, ప్రైవేట్ హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ తీసుకుంటారు. కానీ సంక్షేమ పథకాల పేరుతో వేలకు వేలు మనం డబ్బులు పెట్టి ఏవైతే కొనకూడదో వాటిని కొనుక్కుంటున్నాం, ఏవైతే డబ్బులు పెట్టి కొనుక్కోవాలో ఫ్రీగా తీసుకోకూడదో వాటిని ఫ్రీగా ఆశిస్తున్నాం. అంటే నిత్యావసర సరుకుల ధరలు పెరగడానికి మూల కారణం కానీ, లేకపోతే వేరు వేరు విధాలైన వసతులు తగ్గిపోవడానికి కానీ, అభివృద్ధి తగ్గిపోవడానికి కానీ ఒకే ఒక్క కారణం ఎవరు, దేశం అభివృద్ధి చెందకపోవడానికి మొట్టమొదటి కారణం ఎవరు అని మనం ఆలోచించినట్లయితే 100% కూడా ప్రజలే. ఎందుకంటే ప్రజలు ఎప్పుడైతే సంక్షేమ పథకాలను వదులుకుంటారో, ఎప్పుడైతే సంక్షేమ పథకాలు కాదు మాకు అభివృద్ధి మాత్రమే కావాలి, మాకు రెండు ఫ్రీగా ఇవ్వండి, ఒకటి విద్య, రెండేది వైద్యం అని ఎప్పుడైతే చెప్పగలుగుతారో అప్పుడు భారతదేశం అనేది ప్రపంచంలోనే ప్రస్తుతం భారతదేశం అనేది అతిపెద్ద 5వ ఆర్థిక వ్యవస్థగా ఉంది. ప్రపంచంలోనే మొట్టమొదటి ఆర్థిక వ్యవస్థగా భారతదేశం ఎదగాలంటే విద్య, వైద్యం రెండింటిని మాత్రమే ఉచితంగా తీసుకుంటే చాలు. ఈ ప్రజలు, ఈ జనాభా ఎప్పుడైతే ఉచితాలని అంగీకరించకుండా ఉంటారో, సంక్షేమ పథకాల వెంట పోరుబాటలో పడకుండా ఉంటారో, సంక్షేమ పథకాలు అవసరం లేదు అభివృద్ధి చాలు అనుకుంటారో అప్పుడే భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారుతుంది. ఎలాంటి సంకోచము కూడా లేదనమాట. ఒకసారి దీని గురించి ఎందుకు చెప్తున్నానంటే, నిన్న చినమట్లపూడి పిహెచ్సికి సంబంధించి ల్యాబ్ టెక్నీషియన్ గారు సత్యంరాజు గారితో మాట్లాడడం జరిగింది. అక్కడ ఉన్న ఎక్విప్మెంట్స్ని కానీ, అక్కడ జరుగుతున్నటువంటి ఉచితంగా టెస్టులను కానీ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. కానీ ఆ చినమట్లపూడి పిహెచ్సికి సంబంధించి మొత్తం టోటల్ అసలు అక్కడ ఏమేమి ఉన్నాయి, అక్కడ ఏమేమి ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, వాటికి సంబంధించి ఎంతమంది పాపులేషన్ ఉంది, దాని కింద ఎన్ని సచివాలయాలు ఉన్నాయి, వాటి గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే మీకు తీసుకురావడానికి మీ ముందుకు వచ్చాను ఈరోజు. దీనికి సంబంధించి ప్రతి ఒక్క పేద ప్రజలు కూడా ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో, ఉచితంగా చేస్తున్నటువంటి ట్రీట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఉచితంగా చేస్తున్న టెస్టులు ఏవైతే ఉన్నాయో వీటిని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని నేను కోరుకోవడం జరుగుతుంది. మీరు వినియోగించుకుంటారని నేను డెఫినెట్గా ఆశిస్తున్నాను. ఒకసారి మన చినమట్లపూడి పిహెచ్సికి సంబంధించి టోటల్ ఇన్ఫర్మేషన్ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. టోటల్ చినమట్లపూడి పిహెచ్సి కింద టోటల్ 8 సచివాలయాలు ఉన్నాయి. ఆ 8 సచివాలయాలు ఏంటి అనేది ఒకసారి మనం చూసుకున్నట్లయితే చినమట్లపూడి, పెదపల్లి, సిరిపూడి, పెదమట్లపూడి, ఈదుపల్లి, నగరం, పూడివాడ, బోరుమాదికపల్లి, ఈ 8 సచివాలయాలు కూడా చినమట్లపూడి పిహెచ్సి కిందకు వస్తుంది. టోటల్ పాపులేషన్ ఎంత ఈ పిహెచ్సి కింద అని ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే 28,962 మంది ఉన్నారు. వీటిల్లో సార్ ఇంత పిహెచ్సి ఉంది, ఓకే ఇదంతా ఓకేనండి అని చెప్పి నేను ఎంపీహెచ్ఈఓ గారు శ్రీనివాసరెడ్డి గారు ఆయనతో మాట్లాడడం అయితే జరిగింది. మల్టీపర్పస్ హెల్త్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అక్కడ వర్క్ చేస్తున్నటువంటి ఈ పిహెచ్సిలో, చినమట్లపూడి పిహెచ్సిలో శ్రీనివాసరెడ్డి గారు ఎంపీహెచ్ఈఓగా చేస్తున్నారు. ఆయన అడగడం జరిగింది, సార్ ఇక్కడ ఒకవేళ స్టాఫ్ ఏమన్నా తక్కువగా ఉన్నారా ఏంటి చెప్పండి సార్ అని చెప్తే ఆయన స్టాఫ్ గురించి చెప్పడం జరిగింది. ఒక్కసారి ఈ స్టాఫ్ గురించి చూస్తే మనకు కూడా ఇంతమంది ఉన్నారా అనేది తెలుస్తూ ఉంది. ఒకసారి చూద్దాం. ఏఎన్ఎంలు 8 మంది ఉన్నారు. ఏఎన్ఎంల యొక్క మినిమం క్వాలిఫికేషన్ ఇంటర్. అండ్ నెక్స్ట్ ఎంఎల్హెచ్పి 7 ఉన్నారు. వారి యొక్క మినిమం క్వాలిఫికేషన్ బీఎస్సీ నర్సింగ్. అండ్ నెక్స్ట్ ఆశా వర్కర్లు 25 మంది ఉన్నారు. వాళ్ళు ఫీల్డ్ వర్కర్స్, అంటే ఫీల్డ్లో ఉంటారు. అంటే ఆ పంచాయతీలకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఆ సచివాలయానికి సంబంధించి కావచ్చు, ప్రతి ఒక్క ఊరు కూడా వీరైతే విజిట్ చేసి ఏమన్నా దగ్గు కానీ, లేకపోతే జలుబు కానీ, లేకపోతే ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నప్పుడు కానీ, లేకపోతే చిన్నపిల్లలు ఉన్నప్పుడు కానీ వీరి అందరి యొక్క డేటాని వీరు తీసుకొని ఎలాంటి ప్రాబ్లం అయినా సరే రెక్టిఫై చేసే విధంగా ఈ ఆశా వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే చర్యలు తీసుకుంటారనమాట. అండ్ అంతేకాకుండా స్టాఫ్ నర్సులు 3 ఉన్నారు, డాక్టర్స్ 2 ఉన్నారు. అంటే టోటల్ సుమారుగా
45 మెంబర్స్ ఉన్నారు. అంటే టోటల్ చినమట్లపూడి పిహెచ్సి కింద స్టాఫ్ ఎంతమంది ఉన్నారో మనం అని చూడగలిగితే టోటల్ 45 మంది ఉన్నారు. ఇద్దరున్న హాస్పిటల్కి, అంటే ఒక డాక్టరు ఒక నర్సు ఉన్న హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్ ఏదైతే ఉందో దానిలో ట్రీట్మెంట్ చేయించుకుంటాం, మనం వేలు అక్కడ కట్టబెడతాం. కానీ 45 మంది స్టాఫ్ ఉన్నటువంటి ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో మనం ట్రీట్మెంట్ చేయించుకోవాలంటే చిన్నతనంగా ఫీల్ అవుతాం. అది ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచించి ఇన్ని ఎక్విప్మెంట్స్, ఇన్ని టెస్టులు, ఇన్ని ట్యాబ్లెట్స్, ఇన్ని విధాలైనటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు అనేది కాకుండా ప్రజలు అభివృద్ధి చెందాలి, ప్రజల యొక్క జీవన ప్రమాణాలు మెరుగుపడాలి అనే విధంగా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ని తీసుకొస్తే ప్రజలు ఇలాంటి పిహెచ్సిల్ని వినియోగించుకోవడానికి నామోషిగా ఫీల్ అవుతుంటే ఎవరు మాత్రం ఏం చేస్తారు? ఒక్కసారి ఆలోచించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. అంతేకాకుండా వీక్లీ 2 days ఇమ్యునైజేషన్ అనే ప్రోగ్రామ్ని లాంచ్ చేస్తున్నారంట ఈపీహెచ్సి కింద. అది ఎవరికంటే ప్రెగ్నెంట్ ఉమెన్ కావచ్చు, లేకపోతే 5 సంవత్సరాలలోపు పిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ఈ ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేస్తున్నామని చెప్పారు. అంతేకాకుండా వ్యాక్సిన్స్ ఉంటాయి కదా, కొన్ని వ్యాక్సిన్స్ ప్రైవేట్ హాస్పిటల్స్ ఏవైతే ఉంటాయో వాటి దగ్గరికి వెళ్ళి మనం వేయించుకుంటాం. సార్ మరి వ్యాక్సిన్స్ మన దగ్గర లేవా, లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్స్కి ఎందుకు వెళుతున్నారు అని శ్రీనివాసరెడ్డి గారిని అడిగినప్పుడు ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే, సార్ ఒక వ్యాక్సిన్ని ఓపెన్ చేసిన తర్వాత కొన్ని వ్యాక్సిన్స్ ఏవైతే ఉంటాయో వాటికి 4 to 5 hours మాత్రమే టైం పీరియడ్ ఉంటుంది. కొన్ని వ్యాక్సిన్స్ ఏవైతే ఉంటాయో వాటికి 28 days మాత్రమే టైం పీరియడ్ ఉంటుంది. మేమైతే వీటిపైన పర్టికులర్గా డేట్ వేసుకుంటాం. ఒకవేళ 28 days ఉంటే దానిపైన ఇది ఓపెన్ చేసిన తర్వాత 28 days అని నోట్ చేసుకుంటాం. ప్రతి ఒక్కదానికి ఒక క్యాలిక్యులేటెడ్గా ఉంటామండి మేము ఇక్కడ. 4-5 days 4-5 hours ఏదైతే వ్యాక్సిన్ ఉందో ఆ 4-5 hours ఎవరు రాని పక్షంలో దాన్ని అయితే మేము పాడేయడం జరుగుతుందండి. మేము ఎక్కడ కూడా దీన్ని నిల్వ ఉంచం అని చెప్పడం అయితే ఆయన జరిగింది. కానీ ప్రైవేట్ సెక్టార్కి సంబంధించి కొన్ని వ్యాక్సిన్స్ని ఆటోమేటిక్గా యూజ్ చేసినప్పటికీ కూడా, ఇలాంటి చర్యలు తీసుకున్నప్పటికీ కూడా ప్రజలందరూ ప్రైవేట్ సెక్టార్ సైడ్ మొగ్గు చూపుతున్నారే తప్ప ఇలాంటి గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకోవడానికి ఎవరూ కూడా ఇంట్రెస్ట్ చూపించట్లేదండి అని ఆయన చెప్పడం జరిగింది. అంతేకాకుండా డెలివరీస్ అనేవి మన దగ్గర చేస్తారా సార్, మనకు ఆపరేషన్ థియేటర్ ఉంది, లేకపోతే ఆక్సిజన్ సిలిండర్స్ ఉన్నవి, ఇవన్నీ ఉన్నాయి కదా అని ఆయన ప్రశ్నించినప్పుడు ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే, సార్ నార్మల్ డెలివరీ ఏదైతే ఉంటుందో 100% నార్మల్ డెలివరీ అనేది మన దగ్గర చేయడం సాధ్యమవుతుంది. ఒకవేళ ఆపరేషన్ కానీ చేయాలనుకుంటే మనకు దగ్గరలో ఉన్నటువంటి కొన్ని గవర్నమెంట్ హాస్పిటల్సే నంబర్ 1 హాస్పిటల్స్ ఉన్నాయండి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అది ఎక్కడ అంటే పిట్లవానిపాలెం కానీ, నగరం కానీ, నిజాంపట్నం కానీ, ఈ 3 ప్రదేశాలు, అంటే మన చినమట్లపూడి పిహెచ్సికి సరౌండింగ్స్లోనే ఉన్నాయి ఈ 3 కూడా. ఈ 3 ప్రదేశాల్లో కూడా చేయడం జరుగుతుందండి సిజేరియన్ అని చెప్పారు. అంతేకాకుండా గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఒకవేళ సిజేరియన్ కావచ్చు, లేకపోతే నార్మల్ డెలివరీ కావచ్చు, ఎలా చేసినప్పటికీ కూడా ప్రధానమంత్రి స్కీమ్ కింద డెఫినెట్గా ప్రతి ఒక్క ప్రెగ్నెంట్ ఉమెన్కి కూడా 6,000 రూపాయలు అందించడం జరుగుతుందండి అని చెప్పారు ఆయన. అంటే మనం ఇదే సిజేరియన్ కానీ ప్రైవేట్ ఆపరేషన్స్లో, అంటే ప్రైవేట్ హాస్పిటల్స్లో చేయించాలి అంటే సుమారుగా 50,000 నుంచి 60,000 రూపాయలు అవుతుందండి. అయినా కానీ ప్రజలు అక్కడికే వెళ్ళి ఇంట్రెస్ట్గా అక్కడ చేయించుకుంటున్నారే తప్ప ఇక్కడ ఫ్రీగా చేసి మళ్ళీ వారి యొక్క ఖర్చుల నిమిత్తం 6,000 రూపాయలు ఇస్తున్నప్పటికీ కూడా ఇక్కడికి రావడానికి ప్రజలకి ఇంట్రెస్ట్గా లేదు. దీనికోసం మేము యాక్చువల్గా ఆశా వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళి ఫీల్డ్ వర్క్ చేసుకుని హాస్పిటల్స్కి ప్రజలకైతే ఈ హాస్పిటల్ గురించి చెప్పడం అయితే జరుగుతుందండి. కానీ ఒక డాక్టర్స్గా ఉన్నటువంటి మా స్టాఫ్ కానీ, లేకపోతే స్టాఫ్ నర్సులు కానీ, లేకపోతే ఫీల్డ్ ఆశా వర్కర్స్ కానీ, లేకపోతే ఏఎన్ఎంలు కానీ, లేకపోతే ఎంఎల్హెచ్పి నర్సులు కానీ, వీళ్ళందరితో పాటు ఎంపీహెచ్ఈఓగా ఉన్నటువంటి నేను కూడా బయటకు వెళ్ళి ప్రజల్లో మమేకం అయ్యి ప్రజలకు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా మేము అందరం తగు చర్యలు తీసుకుంటున్నామండి. అయినప్పటికీ కూడా ప్రజల్లో ఎలాంటి మార్పు కనిపించలేదు అని చెప్పి ఒక ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. అంటే వారు హాస్పిటల్లో వస్తారు, కూర్చుంటారు, లేకపోతే వెళ్ళిపోతారు, వాళ్ళ శాలరీలు వాళ్ళకి వస్తాయి. అయినప్పటికీ కూడా ప్రజలకి ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒక మంచి చేయాలి అన్న దృఢ సంకల్పం వారిలో అయితే నాకు కనబడింది. అక్కడ పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిలో నాకు అది కనబడింది. అది ఒకసారి దీనికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను.
ఆయన మాట్లాడుతూ శ్రీనివాసరెడ్డి గారితో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక మాట అయితే మేడం గారు చెప్పడం జరిగింది. ఆవిడ మేడం గారి పేరు ఏంటంటే అంజనీదేవి గారు. ఆవిడ ఏం మాట్లాడారంటే, సార్ ఇక్కడికి డెలివరీ కోసం ఎవరైనా వస్తూ ఉంటారు కదా, అప్పుడు ఆ టైంలో మా స్టాఫ్ ఎవరైతే ఉన్నామో మేమందరం కూడా కొంత అమౌంట్ కలెక్ట్ చేసుకుంటామండి. కలెక్ట్ చేసుకున్న తర్వాత ఫ్రూట్స్ కానీ లేకపోతే వేరు వేరే ఏవైనా తీసుకొచ్చి ఆ డెలివరీ అయినటువంటి మదర్ ఎవరైతే ఉన్నారో ఆవిడకి ఇవ్వడానికి మేమందరం ఇంట్రెస్ట్గా ఉన్నామండి. మేము అలానే చేస్తున్నామండి, కొన్నిసార్లు చేస్తామండి, చాలాసార్లు అలాగూ అని చెప్పడం జరిగింది. అలా చెప్పినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే వాళ్ళ వృత్తిని వాళ్ళు కొనసాగించడం మాత్రమే కాకుండా మానవతా దృక్పథం ఏదైతే ఉందో దానితో మసులుకుంటున్నారు అని చెప్పి నాకు అనిపించింది. అంటే ప్రతి ఒక్కరూ కూడా ఇక నుండి ఈ ప్రైవేట్ సెక్టార్ ఏదైతే ఉందో వాటి వైపు మొగ్గు చూపడం తగ్గించి గవర్నమెంట్ హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ చేయించుకునే విధంగా మీరు కొంత ఇంట్రెస్ట్ అయితే చూపించండి. అక్కడ ఏదైనా లోటుపాట్లు జరిగితే 100% మేమైతే మీకు తోడుగా ఉంటాం. మీకు అక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా సరే దాన్ని రెక్టిఫై చేసే విధంగా మేమైతే చర్యలు తీసుకోవడానికి మీ ముందున్నాం.